హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే. ఈరోజు ఆదివారం కదా, నాకు ఏదైనా తినాలనుంది, ఏదైనా చేయమని అడిగాను మా ఆవిడకి. ఫస్ట్ చికెన్ బిర్యానీ అడిగాను, అవదన్నది. మటన్ బిర్యానీ చేయి అన్నాను, అది అవదన్నది. పోనీ ఏం చేస్తావంటే కష్టం తక్కువ ఉండేది, టేస్ట్ బాగుండేది చేయమన్నాను, చేస్తానన్నది. సరే ఏం చేద్దాం అని ఆలోచిస్తే నార్ సూప్ ప్యాకెట్ తెమ్మంది. సూప్ చేస్తుందంట. ఇది చాలా కష్టం అండి చేయడం, దాదాపు చాలా కాస్ట్లీ అండ్ చాలా కష్టం కూడా. మేము ఈ సూప్ని ఎలా తయారు చేస్తున్నామో చూసి మీరు కూడా నేర్చుకోండి, మీకు రాకపోయి ఉండొచ్చు. చాలా కష్టం ఇది చేయడం. సరే, ఈ అద్భుతమైన సామాగ్రిని అందిస్తున్నాం, తీసుకో. అంటే ఇప్పుడు శీతాకాలం కదండి, కొంచెం నోటికి టేస్ట్గా అనిపించడానికి కొంచెం బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాం, 110 రూపాయలు 180 రూపాయలు కాస్ట్ బట్టి ఉంటుంది. ప్రతి హోటల్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది. అలా కాకుండా మన ఇంట్లోని 10 రూపాయలు అమ్మయ్య, దీని రేటు 10 రూపాయలు. చూసారా, మొయ్యలేక పడేసాను, 10 రూపాయలు. కాబట్టి ఒక్కసారి ట్రై చేద్దాం, బాగుంది అనుకోండి, టేస్ట్గా ఉంటుంది కదా, ట్రై చేద్దాం అన్నాను. ఈయనేమో ఎప్పుడు సరే కాదు, కానీ ఇప్పుడు సూప్ చేస్తాను అన్నప్పుడు సండే కదండి, చికెన్ సూప్ మటన్ సూప్ చేస్తే బాగుంటుంది కదా. మరి వెజ్ సూప్ అంటే ఇది అది కార్తీకం అయిపోయాక. అయ్యయ్యో, ఇది ముందు మనకి కరెక్ట్గా ఓకే దీనివల్ల బాగుందని చెప్తే సేమ్ మళ్ళీ చికెన్ సూప్ ప్యాకెట్ మటన్ సూప్ ప్యాకెట్ తెచ్చుకోండి. యాక్చువల్గా ఏంటంటే ఈ నార్ సూప్ ఇంతవరకు మేము ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. చూడండి, అది సూప్ అవుతుందో జావ్ అవుతుందో ఏం లేదండి, అసలు ఏం కాదు. మా ఆయన గారు ఎప్పుడు అలాగే అంటారు, కొంచెం మీకు తెలుసు కదండి, బాగున్నానని చెప్తుంది అంతే, ఏం కాదు. బుర్ర గజ్జు లూజు మరి చేయలేము. ఇది కొంచెం దీంట్లోని ఎంత 150 ml హాట్ వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టి చక్కగా మరిగిన తర్వాత అందులో కలిపేసుకోవడమేనండి. అసలు వంటకైతే అసలు సమస్య లేదు. మా ఆయన కాదు, బేకర్ తెచ్చావా? ఎందుకు అంటే 150 ml ఎలా కొలుస్తావు? ఫస్ట్ అది తెచ్చి నువ్వు అంటే ఇప్పుడు ఎక్కువ కలిపావనుకో పలచగా అయిపోద్ది, తక్కువ కలిపావనుకో చెక్క పడిపోద్ది. 150 ml ఎగ్జాక్ట్ గా 150 ml ఇక్కడ రాశారు చూడండి, ఆ 150 ml కలపాలి. 10 రూపాయలు కాన్సెప్ట్ చేయడానికి నాకు ఎంత బుర్ర తింటే నేను ఒక చికెన్ మటన్ నేను కానీ ఇతనితో పెట్టుకుంటే నా పరిస్థితి ఏంటి? అందుకే నాకు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ సమస్య కాదు, చూడగలను. నేను చెయ్యదు. సరే, నీ చేత చేయిస్తాను, చూస్తావా? ఇది నేనే చేస్తాను, నీతో పడలేదు నాయన. సరే మొదలు పెట్టి, ఇప్పటికే లాగ్ అయింది బాగా. ఉల్లిపాయలు కోసావా? ఎందుకు సూపులు ఉల్లిపాయలు ఇవా? ఏం అక్కర్లేదు, నువ్వు చూడు, నువ్వెంత నా బుర్ర తింటున్నావు. చూడుకో 150 ml. నేను ఇంత చూశాను కానీ ఇది 150 ml కాదనేది నేను తెలుసుకోలేకపోతున్నానండి. ఎలా కొలిసిందే ఏంటి, ఎలా కొలిసావు? మాకు అంచనాలు ఉంటాయి. పక్క పక్క తేడా కొట్టదు కదా? కొట్టదు. ఓకే, 10 రూపాయలు సూప్ ప్యాకెట్ కోసం ఇంత లాగ అవసరం అన్న. చేయి కాలిపోద్దేమో దాంట్లో మరబెడితే. ఏం పర్లేదు, అంతకన్నా పెద్ద గిన్నె పెడితే నవ్వుతారు బావా. మనం ఫస్ట్ ఇది ఆల్రెడీ చాలా మంది ట్రై చేసి ఉంటారు. స్టీల్ కదా, చేయి కాలుతుందేమో అని. అది మరగాలి, మరిగితే అంటే ఆల్రెడీ దీంట్లో అన్నీ ఉంటాయండి, సాల్ట్ దక్క. కాకపోతే నేను కొంచెం ఎక్కువ సాల్ట్ తింటాను అనమాట, అందుకనే లైట్గా టేస్ట్ కోసం సాల్ట్ వేస్తున్నాను అంతే. మిగతాదైతే ఇంకేం అవసరం లేదు. కాదు, నువ్వు సాల్ట్ తింటావు బాగానే ఉంది, నేను కూడా తినాలి అంత సాల్ట్. బాగుంటుంది, లాస్ట్లో చెప్పు. కాదు, నాకు ఇప్పుడు అర్థమైంది నీకు ఎందుకు కోపం ఎక్కువ వస్తుంది అంటే బీపీ. సాల్ట్ ఎక్కువ తినడం వల్ల బీపీ ఎఫెక్ట్ అది. నాకు బీపీయా? అప్పుడే నన్ను ముసలిదాన్ని చేస్తావా బావా? ఏమన్నా బీపీ అందరికి వస్తుందిలే ఇప్పుడు. చూడండి, ప్యాకెట్ని ఇలాగే కట్ చేయాలి. మీరు మామూలు కట్ చేసేయగలరు, ఇదనమాట కట్ చేసే పద్ధతి ఇది. కావాలంటే టేప్తో కొలిసి మీకు మెజర్మెంట్స్ పంపిస్తాను, మీరు అలాగే కట్ చేయాలి. ఎందుకే తింటున్నావు? చూస్తున్నారు. ఓకే, ఇక్కడ కెమెరాని మంచి పర్ఫెక్ట్గా పట్టుకున్నాం. ఏమంటే స్మెల్ అయితే చాలా బాగుందండి. తినీక పేపర్కి సగం అంటిస్తుంది. లోపల నీళ్ళేసి బాగా కలిపి మళ్ళీ పంపించమే తిరిగి. ఏటో తాలింపు పెట్టలేదు, కారం వేయలేదు, ఏం వెజ్ సూపో ఏటో. వెయిట్ చేయి బావా. ఇగో కొంచెం వాటర్ వేసుకున్న పర్వాలేదండి, నాకు కొంచెం థిక్నెస్ వచ్చింది అనిపిస్తుంది. మా ఆయన అలాగే అంటాడు, నేను వేస్తాను. తాగేటప్పుడు ఎలా కాదు, సూప్ ఎలా ఉండాలో తెలుసు కదా? నాకు తెలుసు, నేను తిన్నాను, తాగాను. నువ్వు తాగలేదేమో. బటర్ మిల్క్ లాగా బావా. చూడు బావా, థిక్గా వచ్చింది కొంచెం. వస్తుంది. చూసావా, అయిపోయి. అసలు అతను అప్పుడే హాట్ వాటర్లో వేస్తే అయిపోద్ది అన్నాడు, మనం మరిగించేస్తున్నాం ఏకంగా. అక్కడే డౌట్ వచ్చింది నాకు.
అయిపోయింది చూసారా? ఇంకొంచెం మరగాలేమో. లేదు అయిపోయింది, అది హాట్ వాటర్ లో ఏమన్నారు చేయి కాలుతా చూడు, మళ్ళీ చేయి కాలిందని 10 రోజులు పని కొడతాం. అవును, ఇంట్లో పని అంతా నువ్వే చేస్తున్నావు మరి. ఇక మరి ఇగో చూడు చూడు ఇక్కడ చూడు, హాట్ వాటర్ అన్నారు వాళ్ళు మనకి. ఇగో హాట్ వాటర్ నాకే తనకు కనబట్ల, కెమెరాలో వాళ్ళకి ఇంకా అనిపిస్తుందిలే కానీ నువ్వు వాళ్ళు నేను చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కొని ట్రై చేస్తారు, వాళ్ళు కూడా చూస్తారు. చూసావా? అంటే ఇది మనం సూప్ చేస్తున్నట్లేదు, నార్ సూప్ అడ్వర్టైజ్మెంట్ వీడియోలో ఉంది. ఫోన్ లే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అవుతుంది. మన సార్ కంపెనీ వాడికి ఫోన్ చేసి వచ్చింది, కంపెనీ వాడికి ఫోన్ చేసి మీ ప్రోడక్ట్ వీడియో చేసాం, 1,00,000 రూపాయలు పంపించమన్నాడు. జస్ట్ 1,00,000 సరిపోద్దా? పండుగ వస్తుంది కదా, బట్టలకి ఖర్చులకి పనికి వస్తుంది. అంత కొంచెం ఉండాలా, కనీసం 2-3 లక్షల మంది చూడరా మన వీడియో. ఎందుకు చూడరు? నీకు ఫ్యాన్స్ ఎక్కువ. నేను చేసిన వంటకి ఓకే, అక్కడే ఉంచు చూద్దాం. ఓకేదా? మేము ఇప్పుడు దీన్ని అద్భుతమైన వంటని నోట్లో పెట్టి టేస్ట్ చేయబోతున్నామండి. కొన్ని గంటల సుదీర్ఘ కష్టం తర్వాత ప్రోడక్ట్ బయటకు వచ్చింది. మీరు ఆగండి, నేను టేస్ట్ చూస్తాను. టేస్ట్ చెయ్యు, సరిపోయిందా లేదు, ఉప్పు ఎక్కువ అన్నా కదా చూడు, ముందు నువ్వే చెయ్యి. నాకు డౌట్, ఏంటిది? ఇంట్లో టాబ్లెట్లు ఉన్నాయా? బాబా తినే కాదు, ఇప్పుడు తిన్న తర్వాత మోషన్స్ పట్టుకుంటే ఎవరి పరిస్థితి? అదే నేను రాసిందే కదా చేశాను. అక్కడే డౌట్ వస్తుంది నాకు. అంటే వాడు వేడి నీళ్ళు వేయమన్నాడు, నువ్వు నీళ్ళు వేసి మరబెట్టావు. అంటే కొంచెం థిక్నెస్ వస్తుంది కదా, మనం వాటర్ కరెక్ట్గా కొల్లే కదా. సరే ఫస్ట్ టేస్ట్ చేస్తాను గైస్, టేస్ట్ చేస్తున్నాను. మీరు చేయకపోతే మా నేను చేస్తాను. తర్వాత వీడియో ఒక 1 రోజులు గ్యాప్ వస్తే ఏమనుకోకండి, ఒకవేళ ఏమైనా తేడా కొడితే రెస్ట్ తీసుకోవాలి. అమ్మయ్య ఫస్ట్ టేస్ట్ చేసింది, ఏం పర్వాలేదు. నాకు తెలుసు. ఇలాంటి ప్యాకెట్లు ట్రై చేద్దాం, టమాటా అవి కూడా తేవా. బాగుంది బావా, నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే ఒక స్టార్ హోటల్కి వెళ్ళి టేస్ట్ చేసేంత రేంజ్లో కాకపోయినా వెజ్ సూప్ అంటే వెజ్ సూప్లా చాలా బాగుంది. ఏమండి ఈ శీతాకాలంలో మంచి జ్వరం వచ్చి చిరాకు ఉంటుంది ఆ నోరు, అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. మా ఆయన అన్నీ అలాగే చెప్తాడు, నాకైతే చాలా బాగుంది. నిన్న కొనడానికి వెళ్ళేటప్పుడు అందులో టమాటీ, స్వీట్ కార్న్, వెజ్ సూప్ అని రకరకాలు ఉంటాయి. మేమైతే స్వీట్ కార్న్ వెజ్ సూప్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ టైం టమాటా, నార్మల్ ఇంకా 2-3 రకాలు ఉన్నాయి, అవి కూడా ట్రై చేస్తాం. ఇదే కాదులేండి, రకరకాల ఫుడ్ ఐటమ్స్ ట్రై చేస్తాం. ఇక్కడ మీరు రెడీగా ఉండండి చూడడానికి. కానీ చల్లగా అయిపోతుంది, టేస్ట్ పోతుంది. ఇంట్లో శనక్కాయలు ఉన్నాయా? ఓ తొక్క తీసుకురా. బాగా చేసే కాబట్టి అభినందిస్తే శనక్కాయ తొక్కిస్తా. గొప్ప కష్టాలు ఎక్కువ. చూడండి కొట్టేస్తుంది. సరే ఏం చేస్తాం, సూప్ ఇచ్చింది కదా, కాసిన తప్పలేదు. ఓకేనండి, ఇలాంటి మళ్ళీ ఇలాగ ఫన్ జనరేట్ అయినట్టు కొన్ని చిన్న చిన్న చిలిపి చేష్టలు చేస్తుంటాం మొగుడు పిల్లలు ఇద్దరం కలిసి. మీరు కూడా మా వీడియోలు ఆదరించి లైక్ అండ్ సబ్స్క్రైబ్, అంతేనా? ఇంకేమైనా తప్పు చెప్పానా? నువ్వు అద్భుతంగా చేసిన సూప్ తాగుతున్నావు, డిస్టర్బ్ చేయకు. చల్లగా అయిపోతుంది, వేగం తాగేస్తున్నానని చెప్పి 10 రూపాయలు వేస్ట్ అవ్వకూడదు. లేకపోతే తర్వాత నువ్వు మొత్తం తాగేస్తావు. అంటే వీడియో ఆగని తాగేస్తున్నట్టు. గైస్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వద్దు. ఇలాంటి ఫన్నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా వస్తాయి. బాయ్ బాయ్. ఇది మాత్రం కానిచ్చేస్తా.